హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే రాజ్ శ్వేతని చూసి కోపంతో రగిలిపోయి తన క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో శ్వేత అయితే, చూడు రాజ్, నువ్వు చేసేది చాలా తప్పు. ఎన్నో ఆశలు పెట్టుకొని నీ దగ్గరికి వచ్చిన తనని ఇలా బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాజ్ మాత్రం శ్వేత చెప్పింది ఏమీ కూడా వినిపించుకోకుండా అస్సలు ఒప్పుకోడు. ఇంకా శ్వేత అయితే, చెప్పవలసింది చెప్పాను, ఒక్కసారి ఆలోచించి చూడు, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి శ్వేత బయటకైతే వస్తుంది. శ్వేతతో పాటు వస్తున్న రాజ్ని చూసి కావ్య, ఏంటి దగ్గరుండి మరి కారు ఎక్కించడానికి తీసుకెళ్తున్నాడా అన్నట్టుగా అలానే చూస్తుంది. కావ్య చూస్తుందని కావాలని శ్వేత భుజం మీద చెయ్యి వేసి ఇంకాస్త దగ్గరగా, శ్వేత నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి తానే దగ్గరుండి మరి కారు ఎక్కిస్తూ ఉంటాడు. ఇక శ్వేత అయితే, రాజ్ ఒక్కసారి చెప్పిన దాని గురించి ఆలోచించు, ఖచ్చితంగా నువ్వు చేస్తుంది తప్పని నీకు అనిపిస్తుంది అని అంటుంటే, నాకు తెలుసులే శ్వేత, నువ్వు వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి దగ్గరుండి కారు ఎక్కించి ఇక తన చీరని కూడా పైకని కారిడోర్ వేస్తాడు. అది చూసిన కావ్య కోపంతో రగిలిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా రుద్రాని రాహుల్కి చెప్పినట్లుగా రాజ్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పడంతో రాహుల్ పెట్టిన మనిషి ఇంకా రాజ్ మీద ఒక కన్నేసి ఉంచడంతో శ్వేతతో రాజ్ని చూసి ఫొటోస్ తీస్తాడు. ఆ ఫొటోస్ని రాహుల్కి అయితే సెండ్ చేస్తాడు. ఆ ఫొటోస్ చూసిన రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అతనికి ఫోన్ చేయడంతో, సార్, రాజ్ సారు ఈ అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ఎందుకో నాకు అనుమానంగా ఉండి మీకు ఫొటోస్ పంపించాను. అలాగే అక్కడ కావ్య మేడం కూడా కోపంతో పూనగం వచ్చిన దానిలాగా ఊగిపోతున్నారు అని చెప్పి ఇంకా అతను రాహుల్తో చెప్పడంతో రాహుల్ ఆ ఫొటోస్ చూసి, ఎవరి అమ్మాయి, సరిగా క్లారిటీగా మొహం కనిపించట్లేదే అని చెప్పి ఇంకొక ఫోటో చూడగానే శ్వేతని చూసిన రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా రుద్రాని దగ్గరికైతే వెళ్తాడు. మమ్మీ, కావ్య ఆఫీస్కి ఎందుకు వెళ్తుందో ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పడంతో రుద్రాని అయితే, ఏం జరిగింది, ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ఇక రుద్రాని అయితే రాహుల్ని అడుగుతుంది. రాహుల్, మమ్మీ ఒక్కసారి ఫోటో చూడు అని చెప్పి తనకి వచ్చిన ఫొటోస్ని కొన్ని రుద్రానికి అయితే చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన రుద్రాని, ఏముందో ఫోటోలో, శ్వేతతో రాజ్కి ముందు నుంచి పరిచయం ఉంది కదరా, ఏదో కొత్తగా శ్వేత రాజులు మాట్లాడుకున్నట్టు ఫొటోస్ తీసి మరీ చూపిస్తున్నావా అని అడగడంతో, మమ్మీ నీకు తెలియని విషయం ఏంటో చెప్పనా నేను అని చెప్పి రాహుల్ అయితే రుద్రానికి షాక్ ఇస్తాడు. ఇక రుద్రాని అయితే, ఏంటి అదంతా నిజమేనా అని చెప్పి రుద్రాని అడగడంతో, అవును మమ్మీ, కాలేజ్ డేస్లో శ్వేత రాజ్ని చాలా గాఢంగా ప్రేమించింది. కానీ మన రాజు కొంచెం సంస్కృతి సాంప్రదాయం, ఇంట్లో చూసిన పెద్దలు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా తనని చీకొట్టాడు. అది ఎక్కడి దాకా దారి తీసిందంటే శ్వేత సూసైడ్ కూడా చేసుకుంది అని చెప్పేసి ఇక శ్వేత గురించి రాహుల్ ఒక పెద్ద నిజాన్ని రుద్రానికి చెప్తాడు. అదంతా విన్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓ, పాత ప్రేమలు మళ్ళీ ఇప్పుడు తవ్వకాల్లో బయటపడ్డాయి అన్నమాట అని చెప్పి రుద్రాని అనడంతో, అవును మమ్మీ, అవును, శ్వేతని అలాగే రాజ్ని చూస్తున్న కావ్య అస్సలు తట్టుకోలేకపోతుంది. ఈరోజు తను అలా రెడీ అయ్యి వెళ్ళటానికి కారణం కూడా ఇదే అన్నమాట అని రాహుల్ ఇక రుద్రానికి చెప్తాడు. దొరికావు కావ్య, బాగా దొరికావు. ఎన్ని రోజులు కూడా ఏదో ఒక పాయింట్లో దొరుకుతావని ఎదురు చూశాను. ఇప్పుడు బాగా దొరికావు, రాజ్ని కూడా బాగా ఇరికించవచ్చు అని చెప్పి రుద్రాని మాట్లాడుతుంటే, మమ్మీ ఇంకొక విషయం చెప్పనా, శ్వేత ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి. శ్వేతకి అలాగే తన భర్తకి ఏవో గొడవలంట, అది ఈ మధ్యనే తెలిసింది నాకు అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా రాహుల్ చెప్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పావు. శ్వేతకి తన భర్తతో గొడవలైతే ఖచ్చితంగా శ్వేత రాజ్ దగ్గరికి తను హెల్ప్ కోసమే వచ్చి ఉండొచ్చు, రాజ్ తనకి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. అది చూసినా ఈ కావ్య వాళ్ళిద్దరిని తప్పుగా అపార్థం చేసుకుని ఉండొచ్చు.
అందుకే అందుకే రాజ్ మనసులో స్థానం సంపాదించుకోవడానికి ఆ విధంగా రెడీ అయ్యి కావ్య ఆఫీస్కి బయలుదేరుండొచ్చు. ఇక ఇప్పటి నుంచి మనం వేస్తున్న ప్లాన్లో కావ్య ఎలా ఇరుక్కుంటుందో చూడు. కావ్యతో పాటు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ఈ దుగ్గిరాల వారసుడు ఎట్లా నడి రోడ్డు మీద నుంచుంటాడో చూడు అని చెప్పి రుద్రాణి అయితే ఇంకా తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా అనామిక అయితే ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఏంటత్తయ్య ఇంట్లో నన్ను పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు అని అనడంతో, ఏమైందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడగడంతో, ఎవరన్నా ఏమన్నా అంటే మీకొచ్చి చెప్పనా అత్తయ్య, కానీ మీ ముందే అంటే ఎవరికొచ్చి చెప్పమంటారు అని ఇంకా ధాన్యలక్ష్మితో అనామిక మాట్లాడుతూ ఉంటే, ఏంటి నా ముందే నిన్నంటే నేను అస్సలు ఊరుకోను కదా, ఎవరేమన్నారు అని అడగడంతో, అదేంటత్తయ్య, నిన్న ఆ కావ్యని వంట నేర్పించమని అడిగితే అపర్ణత్తయ్య మీ ముందే వంట నన్ను చేయమన్నారు, కింద హాల్లో కూర్చుని కాఫీ తాగుతుంటే ఏంటి కాలు మీద కాలేసుకుని మరీ కూర్చుని కాఫీ తాగుతున్నావు, వంట ఎవరు చేస్తారు అని ఆవిడ నన్ను అందరి ముందు అవమానించింది. చూడండి అత్తయ్య, నేను ఈ ఇంటికి వంట మనిషినా, నేను కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది ఈ ఇంట్లో వంట చేయడానికా అని చెప్పి అనామిక అయితే ఇక ధాన్యలక్ష్మి దగ్గర తెగ గారాలు పోతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి కోపం తెచ్చుకొని వెంటనే హడావుడిగా బయటకైతే వెళ్తుంది. ఇక అనామిక అయితే, అమ్మయ్య ఎలాగో ఒకలాగా ఆ అపర్ణదేవి మీద ఫుల్గా ఎక్కించాను, ఈవిడ వెళ్ళి అపర్ణదేవి మీద విరుచుకుపడితే ఆవిడ తన కోడల మీద విరుచుకుపడుతుంది అని చెప్పి ఇంకా అనామిక అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మికి ఎదురుకుండా ఇంద్రాదేవి అయితే వస్తుంది. ధాన్యం, ఏంటి నీ కోడలు ఇంకా వంట చేయలేదు అని అడగడంతో, ఏంటత్తయ్య మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు, నా కోడలు ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చిందా లేకపోతే కళ్యాణ్తో కాపురం చేయడానికి వచ్చిందా, తనని వంట మనిషిని చేసేస్తున్నారు అని అనడంతో, చూడు ధాన్యం, ఇంట్లో వంట చేసినంత మాత్రాన వంట మనిషి అయిపోరు, ఎన్ని రోజులు కావ్య మనందరికీ వండి వడ్డించి వార్చింది, కానీ తను ఈ ఇంటి వంట మనిషి అని ఎప్పుడు అనుకోలేదు కదా, తను దుగ్గిరాల వారి కోడలిగా తను మన అందరి బాధ్యతల్ని తీసుకొని మనకేం కావాలో అది చూసుకుంది, మరి నువ్వెందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడుతుంది. ధాన్యలక్ష్మి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకి దించుకొని ఇక లోపలికైతే వస్తుంది. అనామిక అయితే, ఏమైంది అత్తయ్య, చాలా ఆవేశంగా వెళ్ళారు, కానీ ఇలా బెలూన్లో గాలి తీసేసినట్టు వచ్చారు అని అనడంతో, కాదు అనామిక, ఇంట్లో అందరూ కూడా ఆకలితో ఆవురావురమంటూ ఉన్నారు, పద వెళ్ళి వంట చేద్దాం అని చెప్పి అనామికని తీసుకెళ్ళి ధాన్యలక్ష్మి వంట చేయడానికి రమ్మంటుంది. ఒక్క క్షణం అనామికకి ఏమీ అర్థం కాదు, ఈవిడికి ఇంతలాగా చెప్పాను కానీ ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మికైతే ఏమీ అర్థం కాక, ధాన్యలక్ష్మి అన్న మాటలకి అనామికకి ఏమీ అర్థం కాక అలానే పిచ్చి చూపులు చూస్తుంది. చూడు, నేను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళు అన్నది కూడా నిజమే కదా, ఇంటి కోడలిగా మన బాధ్యతలు కూడా మనం సక్రమంగా చేయాలి కదా, పద నేను నీకు వంట నేర్పిస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అనామికని తీసుకెళ్తుంది. అనామికకైతే ఒళ్ళు మండిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే రాహుల్తో ఏదో చెప్తుంది. రాహుల్, సరే మమ్మీ, ఖచ్చితంగా అలాగే చేస్తాను అని చెప్పి రాహుల్ అయితే ఇక శ్వేత భర్త కోసం వెతకడం మొదలు పెడతాడు. శ్వేత భర్త రాహుల్ దగ్గరికి వచ్చి, ఏంటి నా కోసం వెతకడం మొదలు పెడుతున్నావు, అసలు నేను కావాలి అని ఒక్క మాట నాకు కాకితో కబురు పంపించినా వచ్చేసేవాణ్ణి కదా అని చెప్పి అరవింద్ రాహుల్తో మాట్లాడడంతో, హాయ్ అరవింద్, ఎలా ఉన్నావు, నువ్వు బాగుంటావని నాకు తెలుసులే, కానీ ఏంటిలా నీకు నీ వైఫ్కి గొడవలంట కదా అని అడగడంతో, ఏం చెప్పమంటావు, కాలేజ్ డేస్లో అది ఆల్రెడీ ఆ రాజ్ని ప్రేమించిన సంగతి నీకు కూడా తెలుసు కదరా, కానీ చస్తానని బెదిరించి పెళ్లి చేసుకున్నాను,
కానీ ఏం లాభం? దాని ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రావట్లేదు. ఎంతైనా సరే కావాల్సినవి ఖర్చు పెట్టుకుంటున్నాను, కానీ ఆస్తి కూడా రావాలి కదా. అందుకే కదా దాన్ని ట్రాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంది అని చెప్పి అరవింద్ అయితే రాహుల్తో మాట్లాడతాడు. ఇక రాహుల్ అయితే, అవునరా, నేను కూడా అలాగే ఒక ఆస్తి ఉందని ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి దాకా తీసుకెళ్ళాను. తీరా అది భిక్షం ఎత్తుకోవడానికి కూడా పనికిరాదని వదిలేస్తే అస్సలు వదిలించుకోలేకపోయాను. చివరికి అదే నాకు దిక్కయింది. దాన్నే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి రాహుల్ కూడా తన స్టోరీని అరవింద్కు చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అరవింద్ రాహుల్ కూడా కాలేజ్ డేస్ నుంచి బాగా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా ఒకే మెంటాలిటీ కలిగిన వాళ్ళు, ఒకే బిహేవియర్తో ఉన్నవాళ్ళు. ఇక అరవింద్ అయితే ఇప్పుడు డైవర్స్ కోసం నన్ను కోర్టు చుట్టూదా తిప్పుతుందిరా, యూఎస్ తీసుకెళ్ళమని అడిగాను, ఆ మాత్రానికే డైవర్స్ అడుగుతుంది అని అనడంతో, ఊరుకోరా అరవింద్, నాకు నువ్వు ఏం చేసావో తెలుసులే. యూఎస్ తీసుకెళ్ళమంటే డైవర్స్ అడుగుతారా ఏంటి? ఏమన్నావేంటి? యూఎస్లో ఉన్న తన ప్రాపర్టీస్ అన్నీ నీ పేరుకి ట్రాన్స్ఫర్ చేయమన్నావు, అందుకే కదా తను నిన్ను. ఇంకా రాహుల్ మాటలకి అరవింద్ అయితే, సరే అయితే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు అని అడగడంతో ఇక రాహుల్ ఏదైతే అనుకుంటున్నాడో అదంతా కూడా అరవింద్కి చెప్తాడు. ఏంటి రాహుల్ అలా మాట్లాడుతున్నావు? రాజ్ ఎట్లాంటివాడో, రాజ్ పరపతి ఏంటో నీకు తెలియంది కాదు. అయినా నువ్వు ఇంట్లో డైరెక్ట్గా చూస్తూ ఉంటావు, నన్ను రాజ్కి ఎదురెళ్ళమంటావా అని అనడంతో, చూడు అరవింద్, రాజ్కి ఎదురెళ్ళమనట్లా నీ భార్యని కిడ్నాప్ చేయమంటున్నా. కుదిరితే నీ భార్యని ఏదన్నా చెయ్యొచ్చు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నేను తనతో యూఎస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడ తనకి ఎన్ని కోట్ల ఆస్తుందో నీకు తెలుసా? ఆస్తి మొత్తం నేను లాక్కోవాలి అనుకుంటుంటే నువ్వేంట్రా దాన్ని కిడ్నాప్ చేసి రాజ్ దగ్గర డబ్బులు అడగమంటున్నావు అని చెప్పడంతో, అది కాదు అరవింద్, నీకు తెలియదు. నేను చెప్తున్న ప్లాన్ నువ్వు ఫాలో అయితే నీ పెళ్ళాం నీ దారిలోకి వస్తుంది, తర్వాత నీకు కావలసినంత సొమ్ము ముడుతుంది అని చెప్పేసి ఇంకా రాహుల్ అయితే ఇంకా అరవింద్తో చెప్తాడు. అరవింద్ కూడా రాహుల్ చెప్పిన ఐడియా నచ్చిందని, ఇక ఎలా అయినా సరే శ్వేతని కిడ్నాప్ చేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అనుకోకుండా శ్వేతకి అరవింద్ ఫోన్ చేసి, శ్వేత శ్వేత ఇక్కడ నేను చావు బతుకుల్లో ఉన్నాను, అర్జెంటుగా రా శ్వేత, లేకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను, రా శ్వేత, నువ్వు తప్ప నాకు ఎవరు తెలుసు శ్వేత అని చెప్పి ఇక అరవింద్ ఆ 2 ముక్కలు మాట్లాడి ఫోన్ కట్ చేసేస్తాడు. గట్టిగా నవ్వుతూ, రే రాహుల్, నువ్వు చెప్పినట్టే చెప్పాను, ఇప్పుడు శ్వేత పరిగెత్తుకుంటూ వస్తుంది అని అనడంతో ఇక రాహుల్ అయితే, అదేంట్రా, నీతో తను కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది, ఇప్పుడు నీకోసం వస్తుందంటావా అని చెప్పడంతో, చూడు తను నేను ఎక్కడికి రమ్మన్నా వస్తుంది, తనకి నేనంటే పిచ్చిరా, కాకపోతే నా టార్చర్ భరించలేక నాకు డైవర్స్ ఇస్తుంది అంతే అని చెప్పి ఇక అరవింద్ అయితే రాహుల్కి చెప్తాడు. శ్వేత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరవింద్ కోసం పరుగున వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ అయితే ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి, ఇదేమీ బాగోలేదు అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి రాజ్ అయితే, ఏం బాగోలేదు, నేను వర్క్ చేసుకోవడం బాగోలేదా అని అడుగుతూ ఉంటే, ఆ శ్వేతని ఆఫీస్కి తీసుకొచ్చి ఇలా ఆఫీస్లోనే దుకాణం పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇంకా కావ్య అనడంతో, కావ్య మాటలకి, చూడు శ్వేత నా పర్సనల్, ఇంకొకసారి శ్వేత గురించి టాపిక్ తీసుకొస్తే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి రాజ్ అయితే ఇంకా కావ్యకి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. కావ్య కూడా రాజ్ అన్న మాటల్ని తట్టుకోలేక చాలా బాధగా అక్కడి నుంచి బయటకి వచ్చేస్తుంది. ఇంతలో రాహుల్ అయితే అరవింద్తో ఫోన్ మాట్లాడుతూ, చూడు అరవింద్, శ్వేత రాగానే తనని కిడ్నాప్ చేయాలి అన్న సంగతి మర్చిపోమాకు, భార్య కదా అని చెప్పి కమిట్ అయిపోకు అని చెప్పి ఇక రాహుల్ అయితే అరవింద్తో మాట్లాడుతూ ఉంటాడు. అరవింద్, ఏంటి రాహుల్, నేనేమి శ్వేతని ప్రేమతో ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఆస్తిని ప్రేమించి దాన్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆస్తి నా కాళ్ళ దగ్గరికి వస్తుందంటే దాన్ని ఏదన్నా చేసేస్తాను, అవసరమైతే పైకి కూడా పంపించేస్తాను అని చెప్పి ఇక అరవింద్ అయితే, సరే సరే
శ్వేత వస్తున్నట్టుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక రాహుల్ అయితే రుద్రాణితో, మామీ మనం వేసిన ప్లాను సక్సెస్ అయింది. అరవింద గాడు మన వలలో చిక్కుకున్నాడు. శ్వేతని కిడ్నాప్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఆ శ్వేతని పైకి పంపించేసి ఆ నిందని రాజ్ మీదకి నెట్టేస్తే ఒక పని అయిపోతుంది. నడి రోడ్డు మీద రాజ్ని పోలీసులు ఈడ్చుకెళ్తుంటే నా కళ్ళతో నాకు చూడాలని ఉంది అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం కావ్య అదంతా విని ఏమీ అర్థం కాక వెంటనే పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా కళ్యాణ్ రావడంతో కళ్యాణ్ కావ్యని చూసి, వదినా ఏమైంది వదినా, ఏం జరిగింది, అసలు ఏం చూశారు అని చెప్పి ఇక కళ్యాణ్ తొంగి చూడడంతో అక్కడ రాహుల్ రుద్రాణి కనిపిస్తారు. వదినా మాట్లాడండి వదినా అని చెప్పి కావ్యని కదపడంతో కావ్య కళ్యాణ్ని ఇష్ అని చెప్పి ఇంకా పక్కకి తీసుకెళ్తుంది. జరిగిందంతా కూడా కళ్యాణ్తో చెప్తుంది. కావ్య అయితే కావ్య చెప్పిన మాటలకి కళ్యాణ్, వదినా ఇది ఇక్కడతో ఆగదు, ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి నిజం చెప్పి ఈ రాహుల్ గాడిని అలాగే రుద్రాణి అతని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పడంతో, చూడు చూడు కళ్యాణ్, ఇప్పుడు ఆయనతో చెప్తే గొడవ చాలా పెద్దదవుతుంది. ఇప్పుడు శ్వేత ప్రమాదంలో ఉంది. శ్వేతని మనం ఎలా అయినా సరే రక్షించాలి అని చెప్పి ఇక కళ్యాణ్ని తీసుకొని కావ్య అయితే శ్వేతని కాపాడడం కోసం బయలుదేరుతుంది. అక్కడ అరవింద్ శ్వేతని కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధిస్తాడు. అరవింద్, నీకు ప్రమాదంగా ఉందని వచ్చాను, కానీ నువ్వు ఇంత దుర్మార్గానికి పాల్పడతావని అస్సలు ఊహించలేదు. వదిలిపెట్టు అని చెప్పి శ్వేత గట్టిగా అరుస్తుంటే, చూడు బేబీ నువ్వు అస్సలు అరవకు, నీ బాయ్ ఫ్రెండ్ కోటీశ్వరుడు కదా, ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అయ్యావని సంగతి తెలిస్తే ఎలాగైనా సరే కనీసం అంతని కోట్లలో ఒక 2 కోట్లైనా నాకు ఇస్తాడు అని చెప్పి ఇక అరవింద్ అయితే తల తిక్కగా శ్వేతతో మాట్లాడతాడు. అలాగే శ్వేతని కాపాడడానికి బయలుదేరిన కళ్యాణ్ కావ్య ఏ ప్రమాదంలో చిక్కుకుంటారు, అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.